వాళ్ళకు ఆ పవర్ ఉంటుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మిస్ అయింది, ఇప్పుడు ఎలా వస్తుంది? వస్తే మాత్రం వీళ్ళెలా గుర్తుపడతారు మమ్మీ? చిన్నప్పుడు పురిట్లోనే గుండమ్మ కూతురు ఎత్తుకుపోయిన రౌడీ వెధవా ఇంతకాలం తర్వాత గుండమ్మకి కనపడ్డమేంటి? అది గుర్తులు చెప్తుంటే స్కెచ్లు గీయించడమేంటి? అది పట్టుకుని పోలీసులు వాడి గురించి బతకడమేంటి? ఇప్పుడు ఆ జంగం దేవరస్వామి ఇలా చెప్పడమేంటి? లేదులే మమ్మీ, ఆయన చెప్పినట్టు జరిగిపోవడానికి వచ్చిందేమైనా దేవుడా? ఎవరెన్ని చెప్పినా ఆ గుండమ్మ కూతురైతే దొరకదు. ఏంటి అంటోంది? ఎవరు ఎవరికి దొరకదు అంటున్నావు? దొరకరు కాదత్తయ్య, దొరకాలి అంటుంది. అవును, ఆ జంగమ దేవర స్వామి చెప్పారు కదా, చిన్నప్పుడు తప్పిపోయిన పెద్దమ్మ కూతురు మళ్ళీ తిరిగి వస్తుందని. దాని గురించే మాట్లాడుకుంటున్నాం అత్తయ్య. తనెప్పటికైనా తిరిగి రావాలి, అక్క మనసులో ఉన్న బాధ తొలగిపోవాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అత్తయ్య. ప్రత్యేకంగా మీరెవరు దేవుణ్ణి ప్రార్థించాల్సినంత అవసరం లేదే. ఆ స్వామి చెప్పారంటే ఆ శివుడే చెప్పినట్టు. ఖచ్చితంగా దూరం అయిపోయిన నా మనవరాలు మళ్ళీ నా ఇంట్లో కాలు పెడుతుంది. కానీ ఈ అవకాశం కూడా మిస్ అయిపోయేది నానమ్మ. ఏమైందిరా? ఏ అంటే ఎక్స్క్యూజ్ మీ సార్, నువ్వెవరు? వీళ్ళ ఫ్రెండ్ని. నువ్వేంటి ఇక్కడ? ఇందాక మీరు రోడ్డు మీద పడిపోయినప్పుడు అక్కడే దొరికింది. ఇది మీదే అనుకుంటా. పల్లవి అంటే అదే నానమ్మా, ఆ రోజు గుళ్ళో నాతో పాటు గొడవ పడిందే ఆ పిల్ల మంచిదని నువ్వు కూడా సర్టిఫికేట్ ఇచ్చావు కదా. ఒరే, ఆ పిల్ల మంచిదానిలా ఉందని ఆ రోజు నేను చెప్పాను కదా. ఈ రోజు నీకు అర్థమై ఉంటుంది. తను నీతో గొడవ పట్టమే తన ఉద్దేశం అయ్యుంటే నువ్వు పోగొట్టుకున్న ఆ పెన్ డ్రైవ్ని నీకోసం అంత దూరం నుంచి తీసుకొచ్చిస్తుందా చెప్పు? అవునానమ్మా, కానీ ఎందుకో మరి మా ఇద్దరికి ఫస్ట్ టైం మీటే గొడవతో స్టార్ట్ అయింది. గొడవలతో మొదలైన రిలేషన్ కలకాలం ఉంటుందంటారా? నీకంత హెల్ప్ చేసింది కదా, మా అమ్మాయిని పిలిచేవైనా ఇచ్చావా? థ్యాంక్స్ చెప్పాను కదా. థ్యాంక్స్ చెప్పడం కాదురా సన్నాసి, పిలిచి పార్టీ లాంటిది ఏవైనా ఇచ్చి మంచిగా మాట్లాడితే తనకు కూడా జరిగినవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అలా అంటావా? అయితే పార్టీ ఇచ్చేద్దాం. ఆర్డర్ ప్లీజ్. ఏం తింటావు పల్లవి? ఒక పఫ్. 1 పఫ్. నీకు? నాకొక ఆరెంజ్ జ్యూస్. 1 స్ట్రాబెరీ కప్ కేక్. అక్షిత, నీకు కూడా ఏం కావాలో చెప్పు.
బాబు కేక్ ఇంకా రాలేదు. 5 minutes సార్. కేక్ ఏంట్రా? ఇప్పటి వరకు గొడవ పడిన పల్లవి మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం కదా, ఆ సందర్భంగా చిన్న సెలబ్రేషన్. ఓకే. పల్లవి సాస్ వేసుకో, చాలా బాగుంటుంది. సారీ సారీ సారీ. సారీ ఎందుకు? నువ్వేం కావాలని చేయలేదు కదా, హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. బేరే చెప్పండి సార్. వాష్రూమ్ సెట్ సైడ్ ఉన్నాయి. అటు సైడ్ ఉంది సార్. థ్యాంక్ యూ. అటు సైడ్ ఉన్నాయండి. తనకి కొంచెం స్పేస్ ఇవ్వు.